2 సంవత్సరాలు అయింది. ఇంకా వీళ్ళ అరాచకాలు, దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఇంత అరాచక పరిపాలన, ఎవరన్నా కార్యకర్తలు ఎవరైనా చురుగ్గా పాల్గొన్నా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పోయినా కానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ జ్యోతికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. ఇంతకుముందు మేము మా చిప్గిరి మండలం అయితే కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా కానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఈరోజు ఈ వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి నేమకల్ గ్రామంలోన ఆ పిల్లోడు సంఘాల గిరి ఆ పిల్లోడు వాళ్ళు చాలా మెత్తున పిల్లోడు. ఆ పిల్లోడు అసలు ఏదైనా కానీ పార్టీకరానికి వస్తుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రైతాంగం మరి వాళ్ళు ఏం చేసేది ఏమో వేరే వ్యవస్థలు లేవు, ఏం లేవు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ మన నేమకల్లో ఆయన అంటే, ఎందుకంటే నాగరాజు అనే వ్యక్తి ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీని ఒక కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. ఎస్సీలు ఆ కులంని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంత దుర్మార్గంగా పరిపాలన వాడు చేస్తున్నాడంటే, ఈ జ్యోతమ్మని అడ్డం పెట్టుకొని. నేను ఇప్పుడే కాదు, దాదాపు 6 నెలలు అయింది వాడు అరాచకం చేస్తుంటా. నేమకల్లో అయితేనేమి, సంఘాలు అయితేనేమి. నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రెస్పాండే లేదు. అది ఆయన్ని ఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పాను. అయినా వాడి గురించి అసలు వాడు అంతంగా రెచ్చగొడుతున్నారు తప్ప, వాడు ఎంతంగా రెచ్చిపోతున్నాడు తప్ప. మొన్న ఏదో వాళ్ళు ఈ నేమకల్ మాజీ సర్పంచ్ సభ్యులు ప్రేమ్ కుమార్ ఆడికి దాదాపు 7 సార్లు ఫోన్ చేసినాడంట. వాడు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నా అంటే, ఫోన్ ఎందుకే వాడు ఫోన్ నువ్వెందుకు ఎత్తదు వాడు ఫోన్ అని చెప్పినాను. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు మనము బయటకు మాట్లాడేది అంత నీచమైన మాటలు మాట్లాడతాడు. అది ఇప్పుడు కావాల్సింటే వాయిస్ రికార్డుగా ఎరుగుతుంది ఉండాలి, అదిగానే ఉంది. అది ఎందుకంటే అంత బూతులు మాట్లాడినా కానీ ఆ బూతులు నేను డిఎస్పీ పెట్టినా, ఎస్పీ పెట్టినా, అయినా కానీ సీఏ గారు ఎవరు పట్టించుకునే లేదు. దాదాపుగా నేను సయాన ఈ పిల్లోడు ఎందుకన్నా నా చంపేస్తున్నానంటే నేను కార్యకర్తను ఒకటొకటిని పోయినా. నేను అట్లే ఉండంగానే లేచి అందరు వెహికల్ వేసుకొని పోయినా. మేమే కత్తులు, రాళ్ళు అన్ని సంపాలని మేము పోకున్నా కానీ నేను సంఘాలకు పోయింటే సంఘాలు పిల్లల్ని తీసుకొని వాడు ఎందుకే నీకు ఆ గ్రామానికి పోయేవాడు నేమకల్ల గ్రామంలో ఆ పిల్లోని వాళ్ళ ఇంటికి పోయినాను. నువ్వు ఎందుకు రాయినా, ఎందుకు నువ్వు అంత అరాచకం చేస్తున్నావు, ఏమన్నా సంపాదించుకోనువా, ఏమని చేసుకునే విధంగా నేను అక్కడ పోతే వాళ్ళు ఆ పిల్లలు అందరూ కలిసి నేనున్నాగానే ఇంత దౌర్జన్యంగా రాళ్ళతో వేస్తున్నారు. రాళ్ళు మొత్తం మిద్దెలు ఎక్కి మిద్దె నుంచి రాళ్ళు వేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తుంటే ఆయన ఏం చేస్తుంది? ఆయమ్మ ఇన్ఛార్జి ఈ మొత్తం దీనికి కారణమంతా ఇన్ఛార్జే వైకుంఠ ప్రసాద్ గారు, వైకుంఠ జ్యోతి గారు. ఎంత రెచ్చగొడుతున్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే వాళ్ళకి లేదు. అసలు ప్రశాంతంగా ఉండించేటట్టు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఏమని చెప్పడం, సంపండి నరకండి అనే అంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే, ఒక ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్, సీఐకి చేస్తుంటే తిట్లే వాళ్ళు. నేను స్టేషన్కి వచ్చి 2 గంటల ఎందుకు వచ్చి ఆ నేమకల్లోనే నన్ను పంపించారు సీఐ గారు, నేను వస్తాను సార్ పదండి. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యేకే రెస్పాన్స్ లేకుంటే మామూలు సామాన్య ప్రజలకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తారు? ఎందుకంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. కానీ వాళ్ళ సంపని వాళ్ళని ఏం నరకని ఏం చేసినా వాళ్ళకే చేస్తారు, వాళ్ళకే రక్షణ కల్పిస్తున్నారు తప్ప వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా. ఎందుకంటే ఎందుకో వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మధ్య అసలు ఈ 24 నుంచే ఇంత అధ్వానంగా ఉండేది. 24కు ముందు ఎప్పుడు కానీ ఈ చంద్రబాబు పరిపాలన చేసినారు కానీ ఎప్పుడు మేము 14-19 చూసినాం. కానీ మేము ఎప్పుడు ఇంత దుర్మార్గంగా పరిపాలన చేయలేదు. ఇప్పుడు ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వచ్చినాకే ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ లేదని స్వయాన కేంద్రమే చెప్పింది. లా అండ్ ఆర్డర్ 26% దిగజారిపోయిందని స్వయాన ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన హాస్పిటల్కి వచ్చిన ఆయనకని చెప్పినాడు. ఆలూరులో వ్యవస్థ బాగాలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు, గంజాయిలు అమ్ముతున్నారు, గంజాయి చేస్తున్నారు చెప్తే కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ పోలేదు? సమాజం ఎక్కడ పోతుంది? సమాజం ఏమైపోవాలి? జనాలు ఇంటికి దూరి గిరని పిల్లని ఇంటికి దూరి
ఇంత దూరం ఇంత రౌడీజమా, ఇంత దుర్మార్గమైన పరిపాలన ఏం చేయాలని వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ ఇక్కడ వైకుంఠ జ్యోతి గారు? మీరు ఏం చేస్తామని వచ్చినారు ఇక్కడ? మా సభ సమాజానికి ప్రశ్న ఏం చేస్తామని వచ్చినాను అంటే మనసు చంపేయాలనుకున్నావా? అసలు ఎవరు వైసీపీ నాయకులు ఎవరు మనసులు ఉండకూడదు అనుకున్నారా? మీ కార్యకర్తలు మీ పార్టీ వాళ్ళే ఉండాలనుకున్నారా? అసలు మొత్తం ఎవరు చంపి పారేస్తారా? చంపండి చూస్తాం కాదులే, మేము కానీ దానికన్నా సిద్ధంగా మేము కానీ ఉంటాము. మీరు ఈ రోజు డిపార్ట్మెంట్ వచ్చేంత వరకు ఇక్కడ సిఐ గారు ఎవరు వచ్చి మాకు వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు గిరి ఇంటి మీదకి ఎవరు పోయినా వాళ్ళంతా అరెస్ట్ చేసేవారు. నేను పోలీస్ స్టేషన్ మీద ఇక్కడే ఖచ్చితంగా ఇక్కడే ఉంటానే విధంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. కురువ గిరప్ప సార్, నాది సంగాల గ్రామము, చిప్పగిరి మండలము, కర్నూలు జిల్లా, నేమకల్ పోస్ట్ సార్. నేను వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకొని వస్తుంటాను కదా సార్. వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, లంచతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనూ నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినారు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేస్తే నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేను ఏమైనా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం. ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నా. మాకెదురు మాట్లాడతావులే, ఏంటి విధంగా తోలే, నువ్వు రాలేదు, నువ్వు కూడా అయితే మా ఇంటికాడికి రా, ఈడే మాట్లాడదామని అన్నా. అన్నప్పుడు ఇంకా నేను వాళ్ళతో వాదించలేక నేను కాల్ కట్ చేసిన. కట్ చేసిన తర్వాత మరి సుమారు 7 గంటల 20 నిమిషాలప్పుడు నేను ఇంట్లో ఉంటే వాళ్ళందరూ దగ్గర నక్కలదొడ్డి గురునాథ్ సన్నాఫ్ సుంకయ్య అనే వ్యక్తి, అయిన తర్వాత ఎస్సి నాగరాజు అనే వ్యక్తి, అయిన తర్వాత నక్కలదొడ్డి సుధాకర్, అయిన తర్వాత నక్కలదొడ్డి శేఖర్, అయిన తర్వాత వాళ్ళ అక్క కొడుకు చిరంజీవి సన్నాఫ్ హనుమాన్ అనే వ్యక్తి, ఇంకా మిగిలిన కొత్త వాళ్ళు దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చినారు. వచ్చి మా ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను కొట్టినారు. కొట్టే లోపల మా ఊరోళ్ళు వచ్చి అప్పుడు అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు మా ఇంట్లోకి వస్తున్నప్పుడు నేను వీడియో కూడా తీసినాను. ఫస్ట్ కొట్టిపోయిన తర్వాత వీడియో తీసినా, కొట్టినప్పుడు లేదు నా దగ్గర. అయిన తర్వాత ఇంకా మరి బయటకు అడ్డుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు బయటికి రాలేనా, నేను సంపపాడేస్తాం, నేను ఎవడు దిక్కుండలే కరోనా నన్ను భయపడి అన్నకి విరూపాక్షానికి ఫోన్ చేసి, అన్న మీరు వచ్చి నన్ను రక్షించకపోతే వీళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, మీరు ఎట్టు పరిస్థితుల్లో రావాలన్నా, నన్ను కాపాడాలన్నా అని అంటే, సరే గిరి వస్తాం కొద్దిసేపు ఉండండి అని అంటే, అన్న వస్తున్నాడు అని తెలుసుకుని వాళ్ళు పోయేసినారు. పోయినప్పుడు ఏం జరిగింది, నేను ఏడుస్తున్నందుకు అన్న పొదంరా నువ్వేమన్నా తప్పు చేసినావు అంటే, నేను ఎటువంటి తప్పు చేయలేనన్నా, నేను ఏం చేయలేదు అని అంటే, పొదంరా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదామండి అని మేము వాళ్ళ ఇంటికాడికి పోయి మాట్లాడకపోయినా వెళ్ళినాము. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేరు, అంత బయట మిద్దె పైన అక్కడెక్కడ ఉన్నారు. మేము మాట్లాడుతున్నాకనే రాళ్ళు కట్టెలు తీసుకొని మాపై దాడి చేసినారు. నన్ను అయిన తర్వాత అన్న భూషణ విరూపాక శ్రీరాములు అన్నను కూడా చెయ్యి ఇరుగొట్టినారు. నాకు కూడా మోచేయి కాడ ఎదులుకి తన్నినారు. అప్పుడు వాళ్ళని రాళ్ళు రప్పులతో చూస్తుంటే అందరూ మేము పక్కకు పరిగెత్తిపోతే అన్న ఇంకా మేము కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసి మేము తప్పించుకొని వచ్చేసినాం.